రామానుజ కథామృతం 9వ భాగం. రామానుజులు మరియు గోవింద పెరుమాళ్ కాంచీపురం నుండి శ్రీరంగానికి చేరుకున్నారు. శ్రీరంగంలో స్థానికులచే సాదరంగా స్వాగతించబడ్డ ఉడైవర్లు మరియు పెరుమాళ్లను దర్శించడానికి వెళ్ళారు. పెరుమాళ్ళు ఉడైవర్లను చూచి చాలా సంతోషించి వారికి తమ శ్రీ శటకోపము, తీర్థము మొదలైన వాటిని ప్రసాదించారు. ఉడైవర్లు తన శిష్యులకు శ్రీ వైష్ణవ సంప్రదాయ విషయాలను ఉపదేశింపసాగారు. గోవింద పెరుమాళ్ కూడా ఎంతో సంతోషంతో ఆచార్యుల కాలక్షేపాల్లో, కైంకర్యాల్లో పాల్గొనేవారు. గోవింద పెరుమాళ్ళు కొందరు ప్రశంసించారు, వారు దానికి సంతోషించారు. రామానుజులు: ఇతరులు మిమ్మల్ని ప్రశంసించినప్పుడు సంతోషించకూడదు, వినయంగా మీరు ప్రశంసలు అందుకునేంత గొప్పవాడను కానని వాళ్ళతో చెప్పాలి. గోవింద పెరుమాళ్: స్వామి, నేను కాళహస్తిలో ఉన్నప్పుడు ఎంతో నీచమైన స్థితిలో ఉండేవాడిని. ఇతరులు నన్ను ఇప్పుడు ప్రశంసించడం అంతా మీ కరుణ కటాక్షం చేత వచ్చినవి. ఎందుకంటే మీరే నన్ను సంస్కరించి ఇప్పటి ఈ గొప్ప స్థితికి తెచ్చారు. కావున ఆ ప్రశంసలన్నీ మీకే చెందుతాయి. అందువల్ల ఆ ప్రశంసలకు నేను సంతోషించడంలో తప్పు అనిపించలేదు. ఎంబెరుమానార్లు వారి మాటలు విని చాలా సంతోషించారు. ఎంబెరుమానార్లు: మీ గొప్ప గుణములు మా మీదనూ ప్రభావం చూపుతుంది. మీకు ఈ లౌకిక సుఖాల మీద కించిత్తు కూడా ఆశ లేనందా మీరిప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించవచ్చును. తరువాత అరుళ పెరుమాళ్ ఎంబెరుమానార్ మన సంప్రదాయ సారాన్ని తెలిపే జ్ఞానసారం, ప్రమేయసారం అనే గ్రంథాలను రచించారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం, జీయర్ తిరువడిగళే శరణం. ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ KOYIL యాప్ డౌన్లోడ్ చేయండి. మా వెబ్సైట్ అడ్రస్ koil.org KOYIL.org.